గోట్ ట్రైలర్ రివ్యూ మీరు చూసే ఉంటారు. సో ఈ మూవీ గురించి నేను పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలే. ఓ మాదిరిగున్నా చాలు అన్నట్టుండే. బట్ అయినా కూడా సాంపి పొందబెట్టిండు వెంకట్ ప్రభు. అసలు మామూలు టార్చర్ కాదు, అరాచకం, లిటరలీ అరాచకం. పొద్దున 4 గంటలకు గుసబెట్టి దరువేసిండు 3 గంటలు. అండ్ 3 గంటలు ఈ మూవీకి అనవసరం అంటే అనవసరం. ఆయన ఏదైతే కోర్ లైన్ అనుకున్నాడో, దళపతి వసి సిలే దళపతి అని, ఆడ వరకు బానే ఉంటది. కానీ ఆ ఐడియా ఒక్కటే అనుకున్నాడు వీపీ సార్. ఇంకేం సీన్లు రాసుకోలేదు, డైలాగ్లు రాసుకోలేదు, క్యారెక్టర్లు డిజైన్ చేసుకోలేదు. సో అట్లా ర్యాండమ్ లొకేషన్లల్లా ర్యాండమ్ గా పోతా ఉంటది. అన్ని లొకేషన్లు ఎందుకు వస్తే కూడా అర్థం కాదు. అసలు ఏదో బడ్జెట్ ని జస్టిఫై చేయడానికి చేసినట్టుంటాయి. బట్ ఇక్కడ మాస్ ఏందంటే ఎక్కడ కూడా బడ్జెటే కనిపించదు. మెజారిటీ గ్రీన్ స్క్రీన్ షాట్లే ఉంటాయి. అండ్ ఆ గ్రాఫిక్స్ కూడా గలీజ్ గుంటాయి. కెమెరా అంతా షేక్ అయితా ఉంటది. ఏందో చిత్ర విచిత్రంగా ఉంటది. సినిమాటోగ్రఫర్ సిద్ధార్థ నూని మీద కూడా మొత్తం తోసేయలేం మనం, ఎందుకంటే ఆయన మంచినే తీస్తాడు. కానీ గోట్ లో మాత్రం విజువల్స్ అట్టర్ డిజాస్టరే. ఒక్క యాక్టర్ కూడా నేచురల్ గా కనిపించాడు. ఒక్క లొకేషన్ రియల్ అనిపించదు. ఇంకా అందంగా కనిపించడం అంటే దూరం పెట్టండి. ఇప్పుడు మళ్ళీ వచ్చి హెచ్డిఆర్ అది ఇది ఏదో అంటే వద్దండి ప్లీజ్, అయ్యన్నొద్దు. దిస్ ఈస్ బ్యాడ్, అంతే, మూవ్ ఆన్. ఇంకా ఈ మూవీనే అన్బేరబుల్ అంటే దీంట్లో ఇంకా మోస్ట్ అన్బేరబుల్ విషయం వచ్చేసి మ్యూజిక్. అండ్ దాంట్లోనూ థియేటర్ వదిలిపెట్టి పారిపోయే లెక్క చేసేవి ఆ డబ్బింగ్ పాటలు. 2024 లో రిలీజ్ అయిన 400 కోట్ల సినిమా స్కోర్ ఇది. పాటలు ఇవి యువన్ బై కొట్టాల్సినవి కొట్టకుండా ఇంకేవో కొట్టబోయి అల్టిమేట్లీ మనని సావగొట్టిండు. అట్రోషియస్ మ్యూజిక్, డిజాస్టర్ సాంగ్స్. నాకు యాక్చువల్ గా తలపతి విజయ్ అంటే ఇష్టం. మన తెలుగు వాళ్ళు జోక్ చేసే మూవీస్, మేనరిజమ్స్ కూడా నాకు పర్లేదు అనిపిస్తాయి. అలాంటిది మూవీలో ఆయన్ని చూస్తుంటే నేనే డెడ్ అయినా. డాన్స్ పేరు మీద ఏది పడితే అది చేపించారు. అండ్ ఇంకా యాక్టింగ్ అంటే ఎన్ని భాస్కర్ అవార్డులు ఇచ్చినా తక్కువే. ఆ డిఏజింగ్ అదంతా అంత రోతగా లేదు, బట్ క్యారెక్టర్లల్లా పసలేదు. సో చికాక్ వచ్చేస్తుంది ఒక పాయింట్ తర్వాత. లాస్ట్ బట్ వన్ మూవీ విజయ్ కి ఇది గింత దెబ్బేస్తాడు అనుకోలేదు. బాధేస్తుంది భయ్. ఇంకా ఆ సపోర్టింగ్ కాస్ట్ అయితే బోయపాటి సినిమా లెక్కనే ఉంటారు. అట్లుంటారు అంతే, ర్యాండమ్ గా ఏడవనికి నవ్వనికి, విలన్ చేతుల టార్చర్ గానికి. అగైన్ ఏం చేయలేం. మీనాక్షి చౌదరి రోల్ ఏ లెవెల్ ఉంటదంటే గుంటూరు కారంలో ఆవిడ రోల్ మహానటి లాగా అనిపిస్తుంది. ఆ లెవెల్ రైటింగ్ అన్నట్టు. అండ్ అందంగా ఉండే అమ్మాయిలను గలీజ్ గా చూపించడం కేవలం అరవోళ్ళకే సాధ్యం. అగైన్ అట్రోషియస్ ఫిల్మ్ మేకింగ్. వెంకట్ ప్రభుని నేను ఫస్ట్ సినిమా నుండి ఫాలో అవుతున్నా. ఆయన ఏం చేయడానికి ట్రై చేస్తాడో నాకు తెలుసు, ఎక్కడ మిస్ అవుతాడో కూడా అర్థమవుతుంది నాకు. కానీ గోట్ లో అసలు ఏమి చేయలేదు ఆయన. అన్ని ఊర్లలో మంచిగా పార్టీలు చేసుకోరు అనుకుంటా, ఎందుకంటే సీన్లలో ఏమి ఉండదాడా. దానికి తోడు కొన్ని అబ్జర్వ్డ్ వైలెన్స్, గోర్ సీన్లు ఉంటాయి. ఏం సాధిద్దామని, ఎవరిని ఏడిపిద్దామని. చిన్న పిల్లల టార్చర్ సీన్లు పెట్టకండి బై, మీకు దండం పెడతా. రైటింగ్ స్ట్రాంగ్ ఉంటే పండుతుంది సీన్. మీరు బొక్కలిరగొట్టినంత మాత్రానే ఇమోషన్ రాదాడా. అండ్ అది కరెక్ట్ పద్ధతి కూడా కాదు. ఇలాంటి చీప్ షార్ట్ కట్లు తీసుకోకండి ప్లీజ్. సో ఫైనలీ చెప్పాలంటే ఒక బూమర్ అంకుల్ కామెడీ సైఫై యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పి ఒక క్రింజ్ ఫెస్ట్ తీసిండు. అండ్ ఆ క్రింజ్ లో కూడా ఫన్ లేదు. 100 రకాల టార్చర్, 3 గంటల నరకయాతన, అండ్ క్లైమాక్స్ అయితే పీక్ పైత్యం. 1-2 క్యూట్ క్యామియోలు తప్పించి ఓవరాల్ 3rd డిగ్రీ టార్చర్ మూవీ ఇది. సో వెళ్ళండి, సమ్మ ఉంటది మీకు కూడా. జై హింద్.